ఖమ్మం జిల్లా తెలుగు మఠంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా భూదాన్ భూ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి ఫైట్ చేద్దామని పిలుపునిచ్చారు. బాధితులు వారికి జరిగిన అన్యాయాన్ని కేటీఆర్ కు వివరించారు. వెలుగు మట్టంలోని 147, 148, 149 సర్వే నంబర్లో 60 ఎకరాల భూదాన్ భూమి ఉండాల్సిండగా తాము గుడిసెలు నిర్మించుకున్నది కేవలం 30 ఎకరాల్లోనే అని అధికారులు చెప్తున్నారని, మరి మిగిలిన 30 ఎకరాలు ఏమయ్యాయో అడగాలని బాధితులు కేటీఆర్ని కోరారు. కాగా దశాబ్దం క్రితం ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి పొట్టకూటి కోసం నగరానికి వచ్చి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడమే మేము చేసిన పాపమైందా? భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న పేదలపై పెద్దలకు ఎందుకింత కంటగింపు అని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. దీనిపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మీకేమి కాదు పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడ ఇప్పించడానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఇట్లా లడౌట్ చేస్తే ఎట్లా? లడౌట్ చేయకండి. అన్ని ఉన్నాయి, కాయిదాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వదిలిపెట్టాం. వచ్చింది అందుకే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేసి